హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు శాస్త్రీయ పద్ధతిలో షడ్రుచుల ఉగాది పచ్చడి చేసి చూపిస్తాను. షడ్రుచులు అంటే 6 రుచులని మనందరికీ తెలిసిందే కదా. మొదటి రుచి చేదు, అంటే వేప పువ్వు. దీన్ని కాడలు ఆకులు అన్నీ తీసేసి పువ్వులను మాత్రమే కడిగి తీసుకోవాల్సి ఉంటుంది. రెండవది పులుపు, కొత్త చింతపండుని నీళ్లు పోసి నానబెట్టి పులుసు తీసి పెట్టుకోవాలి. మూడవది తీపి, కొత్త బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. నాలుగవది వగరు, కొత్తగా వచ్చిన మామిడి పిందెలను కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఐదవది ఉప్పదనం, అంటే రుచి. దీనికోసం స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకోవాలి. అది కుదరకపోతే సైంధవ లవణం తీసుకోండి. ఆరవది కారం, అంటే ఘాటు. దీనికోసం మిరియాల పొడి చేసి పెట్టుకోవాలి. ఈ 6 షడ్రుచులు అంటారు. వీటితో మనం ఇప్పుడు పచ్చడి తయారు చేద్దాం. ఒక గిన్నెలో చింతపండు పులుసు పోసుకోవాలి. తర్వాత వేప పువ్వు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు, తురిమిన బెల్లం, మిరియాల పొడి, సైంధవ లవణం. 6 రుచులను వేసాక అన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుదాం. పచ్చడిని కొంతమంది స్పూన్ తింటారు, కొంతమంది కప్పుడు తింటారు. అందువల్ల ఎలా చెయ్యాలో మాత్రమే చెప్పాను, ఎంత చెయ్యాలో చెప్పలేదు. మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిద్దాం, మనం ఆ పద్ధతులనే పాటిద్దాం. పచ్చడి ఎప్పుడూ ఇలాగే చేద్దాం. పూజాధికాలు పూర్తి చేసుకుని ఉగాది పచ్చడి నివేదన చేసి మనం స్వీకరించాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్, మిషన్ వర్క్స్, హ్యాండ్ వర్క్స్, కుకింగ్ రెసిపీస్, యూస్ఫుల్ టిప్స్, ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.